ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నేను అజ్ఞాన గాఢాంధకారమున జన్మించి తిని నా ఆధ్యాత్మిక గురువు జ్ఞాన జ్యోతిచే నాతో నేత్రోదయము కావించిరి. వారికి వందనములు అర్పించుచున్నాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కిందటి వారం మనం శ్రీమద్ భాగవతము దశమ స్కంధంలో 9వ అధ్యాయంలో కృష్ణుడి యొక్క దామోదర లీల గురించి తలుచుకున్నాము. మదర్ యశోద బైన్స్ లార్డ్ శ్రీకృష్ణ. అది ఒక యశోద దృష్టికోణంతో చూసిన భగవంతుని లీల, ఆ భగవంతుని దృష్టితో చూసిన యశోద చేసిన లీల అని తలుచుకున్నాము. ఇవాళ దాన్నే ఒకసారి మళ్ళీ తలుచుకుంటూ ఈ యొక్క దాని తర్వాత కృష్ణుడు చేసిన లీల అంటే యమలార్జున చెట్లని పడగొట్టడం, కువేరులు మణిగ్రీవుల వాళ్ళ యొక్క విమోచనం ఎలా జరిగింది దాని గురించి కూడా కొంచెం చెప్పుకుందాం. అంటే ఈ దామోదర లీల అనేది కృష్ణుడు చేసిన ఎన్నో లీలలు ఉన్నా కూడా ఈ దామోదర లీలకి చాలా ప్రాధాన్యం ఇచ్చారు ఆచార్యులు. ముఖ్యంగా భక్తి మార్గంలోనే భగవంతుని సాధించాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ యొక్క దామోదర లీలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కనుక ఇవాళ మళ్ళీ ఒకసారి ఈ యొక్క దామోదర గురించి, ఈ యొక్క దామోదర్ మంత్లో ఈ యొక్క మాసంలో వచ్చే పండుగలు ఒకసారి ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇది లాస్ట్ టైం చెప్పుకున్నట్లు ఉత్తర భారతీయులకైతే మొదటి 1 నవంబర్ నుంచి 30th నవంబరు, పూర్ణిమ నుంచి పూర్ణిమ. దక్షిణ భారతీయులు అయితే కార్తీక మాసం 16 నవంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు వస్తుంది. ఇందులో శరత్ పూర్ణిమ, దివాళి, దామోదర లీల, నల కువేర మణిగ్రీవుల విమోచనము, గోవర్ధన లీల, ఎన్నో పండుగలు ఇంపార్టెంట్ డేస్ వస్తాయన్నమాట. అందుకని భక్తి భావంతో భక్తిలో ఉండే వాళ్ళకి ఇది చాలా పవర్ఫుల్ మంత్గా, చాలా ఎనర్జెటిక్ మంత్గా ఉంటుందన్నమాట. ఊర్జ అంటారు. ఇది కార్తీక లీల అనేది కూడా ఊర్జ, దిస్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తారనమాట. అయితే ఇది ఒక్కసారి మళ్ళీ కిందటిసారి చెప్పుకున్నట్లు ఇంకొకసారి ఈ దామోదర లీల గురించి మనం చదువుకుందాం. తిరుమల, యూ వాంట్ టు రీడ్ ఇట్? తిరుమల కానీ రాణిజీ ఎవరు అన్నారు? యా, మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు. హరే కృష్ణ. ఒకప్పుడు యశోదామాత తన ముద్దుల తనయుడు శ్రీకృష్ణునికి పాలను పట్టించుచుండగా పొయ్యి మీద ఉన్న పాలు పొంగుచున్నట్లు గమనించింది. వెంటనే తన ముడి నుండి శ్రీకృష్ణుని నేలపై ఉంచి పాలకుండని పొయ్యి నుండి తొలగించుటకు వెళ్ళింది. తనను ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు శ్రీకృష్ణుడు కోపముతో అక్కడ ఉన్న వెన్న కుండను పగలగొట్టెను. పగిలిన కుండలో నుండి వెన్నను తీసుకుని దొంగ కన్నీరు కారుస్తూ ఒంటరి స్థలంలో వెన్నను తినుచుండెను. యశోదాదేవి శ్రీకృష్ణుని కొరకు వెతుకుచుండగా తలకిందులుగా వేసిన ఒక చెక్క రోలుపైన కూర్చున్న తన కొడుకును చూసింది. చేతిలోని కర్రతో ఉన్న అమ్మను చూసి రోటిపై నుండి దిగి భయముతో శ్రీకృష్ణుడు పరిగెత్తెను. మహాయోగులు తమ దివ్యమైన ధ్యానంతో కూడా చేరుకోలేని దేవాది దేవుడిని పట్టుకొనుటకు శ్రీకృష్ణుని వెంట యశోదామాత పరిగెత్తెను. పరమ భక్తురాలైన యశోదామాత కొరకు దేవదేవుడు ఒక చిన్న పిల్లవాడిలాగా ఆడుచుండెను. చివరికి యశోదామాత శ్రీకృష్ణుని పట్టుకొనెను. కృష్ణుడు దాదాపుగా ఏడుపు మొదలుపెట్టెను. భయముతో శ్రీకృష్ణుని కళ్ళు కలత చెందెను.
భయంతో వణికిపోతున్న తన కొడుకును చూసి యశోదామాత తన చేతిలోని కర్రను విసిరివేసెను. శ్రీకృష్ణుని శిక్షించుటకు తాడుతో కట్టవలనని తలిచినది. దేవదేవుణ్ణి బంధించటం సాధ్యము కాదని ఆ అమ్మకు తెలియదు. తాను శ్రీకృష్ణుని బంధించాలనుకుంటే ఆ త్రాడు 2 అంగుళాలు తక్కువైంది. అప్పుడు ఇంటిలోని అన్ని త్రాడులను తెచ్చి కలిపి కట్టినను మళ్ళీ 2 అంగుళాలు తక్కువగానే ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు తన తల్లి యొక్క కష్టమును చూచి బంధింపబడుటకు సిద్ధపడెను. యశోదామాత గృహములో శ్రీకృష్ణుడు ఒక చిన్న పిల్లవాడిలా తన ప్రత్యేక లీలను ప్రదర్శించుచుండెను. దేవదేవుణ్ణి ఎవరు నియంత్రించలేరు, కానీ తన శుద్ధ భక్తులచే అతడు నియంత్రించబడతాడు. గౌడీయ వైష్ణవాచారులైన శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు శ్రీకృష్ణుని వెన్నకుండను పగలగొట్టట మరియు తన తల్లి యశోదాచే బంధింపబడుట దీపావళి రోజున జరిగినదని తెలిపారు. ఈ లీల యొక్క సంపూర్ణ వివరణము శ్రీమద్ భాగవతములోని దశమ స్కందము యొక్క 9వ అధ్యాయంలో వర్ణించబడినది. హరే కృష్ణ, థ్యాంక్స్ అండి. సో ఈ కిందటి వారం కూడా ఈ లీల గురించి తలుచుకున్నాము. ఈ లీలలో ఉండే కొన్ని 2-3 ఇంపార్టెంట్ శ్లోకాలని తలుచుకుంటూ మనం ముందరికి వెళ్దాం. ఒక శ్లోకం ఏంటి తలుచుకున్నాం అంటే, శుకదేవుడు పరీక్షిత్ మహారాజ్కి లీల యొక్క వృత్తాంతం చెప్తూ కృష్ణుడు తప్పు చేశాడని, యశోదమ్మ ఈ కృష్ణుని పట్టుకున్నాక కొట్టకుండా అతన్ని బంధించాలి అని నిర్ణయించుకుందని తెలుపుతున్నప్పుడు ఆవిడ ఎవరిని బంధించింది, ఎవరిని కట్టబోతోంది, ఎవరిని శిక్షిస్తుంది అని చెప్పడానికి భగవంతుడు ఎవరో మనకు ఒకసారి గుర్తు చేస్తాడనమాట. ఇవన్నీ భగవంతుడి లీల ప్రకారం జరుగుతున్నాయి అని. ఆ భగవంతుడు అయినప్పటికీ ఆయన ఎలా కట్టబడ్డాడని శ్లోకాలు ఉన్నాయి. అవి వాటిని లాస్ట్ టైం తలుచుకుందాం. ఈసారి కూడా ఒకసారి మళ్ళీ తలుచుకుందాం. నాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్ జగతో జగచ్చయః తమత్ ఆత్మజం అవ్యక్తం మర్త్యలింగం అధోక్షజం గోపికోవలఖలే నామ్నా బబంధ ప్రాకృతిం యథా. తెలుగులో చదువుతా మీనింగ్. దేవదేవుడు అత్యంతములు అంతర్బాహ్యములు ముందు వెనుక లేనివాడు, అనగా అతడు సర్వవ్యాపి, కాల ప్రభావం లేనివాడు కనుక భూత భవిష్యత్ వర్తమానములు అతనికి సమానము. సర్వకాలములందు అతను తన దివ్య రూపమున విలసితుడై ఉండును. సమస్తమునకు తానే కార్యకారణమైనప్పటికీ పరిపూర్ణుడైనందున అతడు కార్యకారణ భేదమున పరుడై ఉన్నాడు. ఇంద్రియానుభూతికి అతీతుడైన ఆ అవ్యక్తుడు మనుష్య బాలునిగా అవతరించగా యశోద అతని సామాన్య బాలుడని తలచినదై కొయ్యరోటికి తాటితో కట్టివేసింది. ఈ యొక్క శ్లోకాన్ని గురించి మనం డీటెయిల్ గా కూడా చర్చించుకున్నాము. భగవంతుడు ఎవరో అని తెలుసుకున్నాక మనం భగవంతుడు లీలల్ని ఆస్వాదిస్తున్నప్పటికీ మనం భగవంతుడు ఎవరో అని మర్చిపోకూడదు అని మనకు శ్రీకృష్ణుడు వాళ్ళ దేవకికి వసుదేవుడికి ఇచ్చిన శ్లోకం కూడా మనం తెలుసుకున్నాం. మరి ఈ వృత్తాంతం అంతా అయ్యాక యశోదామయ్యకి భగవంతుడు ఎంత కరుణ చూపెట్టాడో యశోదామయ్య మీద చెప్పడానికి శుకదేవుడు పరీక్షితుడికి ఈ యొక్క శ్లోకం కూడా చెప్పడం జరిగింది. నేమం విరించో న భవో న శ్రీరపి అంగ సంశ్రయ ప్రసాదం లబిరే గోపి యత్తత్ ప్రాప విముక్తిదాత్. ఈ భౌతిక జగత్తు నుండి విముక్తిని ప్రసాదించి భగవానుని వలన యశోద పొందినట్టు అనుగ్రహమును బ్రహ్మ గాని, శివుడు గాని, దేవదేవుని అర్ధాంగి లక్ష్మీదేవి గాని పొందజాలరు. అంటే ఆ యశోదాదేవికి లభించిన ఆ మెర్సీ ఈ యొక్క లీలలో బాగా ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంటే వాత్సల్య భావం, భక్తిలో ఉండే వాత్సల్య రసంలో ఒక అంతిమ చరణం లాగా, అంటే అల్టిమేట్ లిమిట్ ఆఫ్ ది పేరెంటల్ లవ్ యశోదాదేవి చూపెట్టిందని ఆవిడికి భగవంతుడు ఇలాంటి ప్రసాదము కటాక్షించాడని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే మనం ఇలాంటి లీలలు తెలుసుకున్నప్పుడు కూడా శ్రీమద్ భాగవతం అనుసారంగా, శ్రీమద్ భాగవతంలో మొదటిలోనే శౌనకాది ఋషులు సూత గోస్వామిని అడుగుతారన్నమాట. 6 ప్రశ్నలు అడుగుతారు. 6 ప్రశ్నల్లో భగవంతుడు వచ్చి భౌతిక జగత్తుకు వచ్చి లీలలు ఎందుకు చేస్తాడని, దానికి అనేక శ్లోకాల్లో శ్రీమద్ భాగవతం పొడుగునా ఎక్కడో అక్కడ లభిస్తుంటుంది అనమాట. ఇవాళ మళ్ళీ 2 శ్లోకాలని అలాంటి వాటిని తలుచుకుందాం. ఒకటి మొదటి అధ్యాయంలోనే వస్తుంది, 2వ స్కందంలో, భావయతేష సత్వేన లోకాన్వై లోక భావన లీలా అవతార్ అనురతో
దేవతిర్య నరాదిషు. Thus the Lord of the universe maintains all planets inhabited by demigods, men and lower animals. ఈ భగవంతుడు ఎవరు? ఈ ఈ ఈ భౌతిక ప్రపంచంలో అందరినీ పోషించేవాడు. అయినను కూడా అస్యూమింగ్ ది రోల్స్ ఆఫ్ ఇన్కార్నేషన్, వాళ్ళు తనంతట తను ఉంటూ ఒక అవతార రూపంలో హీ పెర్ఫార్మ్స్ పాస్ట్ టైమ్స్. అతను వాళ్ళు లీలలు ఎందుకు చేస్తాడంటే టు రీక్లెయిమ్ దోస్ ఇన్ ది మోడ్ ఆఫ్ గుడ్నెస్, అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళని మళ్ళీ తన దగ్గరికి రప్పించుకోవాలని ఆయన ఈ లీలల్ని చేస్తాడు అని ఈ యొక్క శ్లోకంలో చెప్పింది అనమాట. అంటే భగవంతుడు భక్తుల కొరకు, భక్తులని మళ్ళీ తన స్వధామానికి తీసుకెళ్ళడానికి అనేక లీలలు చేయడం జరుగుతుంది. అంటే మనకి భగవద్గీతలో పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే, అలా చెప్పిన భగవంతుడు కూడా ఉన్నాడు. నేను ధర్మాన్ని స్థాపిస్తాను, నేను సాధువులను రక్షిస్తాను, మిగతా వాళ్ళని శిక్షిస్తాను, అది చెప్పిన అతను కూడా భాగవత ప్రకారం భక్తులకి తన లీలలు అనురించి తన దగ్గరికి తీసుకెళ్తాను అన్నారు. అదే భక్తి భావంతో భగవంతుడి యొక్క చూడాలనుకుంటే భగవంతుని లీలలు మనం తలుచుకుంటే భగవంతుని మనకి ఆకర్షణ పెరుగుతుంది కనుక మనం సత్వగుణంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇంకో శ్లోకంలో ఏం చెప్తారంటే 10వ స్కందంలో 13వ అధ్యాయంలో అనుగ్రహాయ భక్తాన మానుషుం దేహమాస్థిత భజతే తాదృశ క్రీడ యా శ్రుత్వా తత్పరో భవేత్. అనుగ్రహాయ భక్తానం అంటే భక్తులనికి అనుగ్రహించేందుకు భగవంతుడే ఒక మనుష్య రూపము ధరిస్తాడు. అంటే తనంతట తను డిసైడ్ చేసుకొని, ఒకప్పుడు తనంతట తను డిసైడ్ చేసుకొని, ఎవరైనా దేవాది దేవతలు భగవంతుని ప్రార్థించి మీరు వచ్చి ఏదైనా సరిచేయాలి అన్నప్పుడు తనంతట తనే వస్తాడు. ఒకప్పుడు లేకపోతే తన యొక్క ప్రతినిధులని, తన యొక్క అంశాలని కూడా పంపించడం జరుగుతుంది. భజతే తాదృశ క్రీడ, అలా వచ్చినప్పుడు లీలలని చేస్తాడు. క్రీడ అంటే ఒక స్పోర్టింగ్ లైక్ ఈవెంట్. ఇప్పుడు ఈ యశోద ఈ యొక్క దామోదర లీల కూడా చూసుకుంటే మనకు ఒక ప్లేఫుల్ గానే ఉంటుంది, జాయస్ గా ప్లేఫుల్ గా ఉంటుంది. బాలుడు అల్లరి చేయడము, మా తల్లికి కోపం రావడము, ఊరికి పట్టుకొని కొట్టాలనుకోవడం అన్ని ఆ యొక్క క్రమం అంతా ఒక క్రీడలాగా ఉంది. యా శ్రుత్వా తత్పరో భవేత్. When the Lord assumes the human-like body to show mercy to the devotees, he engages in such pastimes as will attract those who hear about them to become dedicated to him. అందుకనే భగవంతుడు లీలల గురించి మనకు ఒకసారి తెలిసినా కూడా మళ్ళీ తలుచుకొని ఆనందిస్తుంటే మనలో ఉండే హృదయంలో ఉండే ఈ యొక్క చెడు ఆలోచనలు, చెడు ధ్యాసలు పోతాయని పెద్దలు చెప్తారన్నమాట. అందుకని కూడా భాగవతంలో కూడా ఒక ప్రస్థానంలో వస్తుంది, ఎంతో మంది యోగులు, ఎంతో ఆత్మ సాక్షాత్కారం ఉన్న వాళ్ళు, చాలా జ్ఞానవంతులు, భగవంతుడితో చాలా కనెక్షన్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళు దే టేక్ లైక్ ఏ హాలిడే. వాళ్ళు ఏం చేస్తారంటే హాలిడే తీసుకొని అందరూ కొన్ని చోట్ల కలుసుకొని కేవలము భగవంతుని యొక్క లీలల్నే ధ్యానిస్తూ వాటిని ఆస్వాదిస్తూ వాటిని ఆనందిస్తారని మాకు చెప్పడం జరుగుతుంది. అంత తెలుసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ లీలల యొక్క ప్రభావం తెలుస్తుంది. అందుకనే శ్రీమద్ భాగవతంలో శృణ్వతాం స్వగత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్థోహి అభద్రాణి విధునోతి సుహృత్సతాం అని చెప్పారు. శృణ్వతాం స్వగత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన, అదొక పుణ్యమైన కీర్తన లాగుంటుందని, హృదయంతస్థోహి అభద్రాణి, మనలో హృదయంలో ఉండే అభద్రాలన్నీ తొలగిస్తుందని చెప్పడం జరిగిందన్నమాట. అలాగే అందుకని దామోదర లీలను కిందటిసారి మనం తలుచుకున్నాం. ఈసారి ఈ దామోదర లీల లాస్ట్ టైం చెప్పినట్లు శ్రీమద్ భాగవతంలో కేవలము ఒక 23-25 శ్లోకాల్లోనే చెప్పబడింది. ఇనవే క్లుప్తంగానే చెప్పబడింది. యశోద కృష్ణుడు అల్లరి చేయడం, పట్టుకోవడం కొంచెం బ్రీఫ్గా చెప్పబడితే, కృష్ణుడిని పట్టుకున్నాక యశోదమ్మయ్యి కృష్ణుడికి ఎలా కట్టాలనుకుంది, ఆ ఉలుకల బంధం గురించి కొంచెం వివరంగా చెప్పబడింది. కానీ ఎంతో మంది ఆచార్యులు ఈ లీలని చాలా చాలా వేరే పురాణాల్లోనూ వాళ్ళ కావ్యాల్లోనూ చాలా ఎలాబరేట్ చేసి చెప్పారు. అందుకని ఇవాళ వాటిలో దామోదర అష్టకం అనేది చాలా పాపులర్. అంటే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు ఈ యొక్క దామోదర అష్టకం చదివి దామోదరుడి విగ్రహాన్ని కానీ దామోదరుని తలుచుకుంటూ ఈ యొక్క ఒక దీపాన్ని ఇస్తారన్నమాట. దీప దానం చేస్తారు, ఆ దీపం చూపెడతారన్నమాట. అందుకనే ఇవాళ మనం ఆ దామోదర అష్టకం గురించి తలుచుకుందాం. ప్రతి ఒక్క శ్లోకం ఒకసారి తలుచుకొని దాంట్లో ఒక ఇంపార్టెన్స్ ని మనం క్విక్గా తెలుసుకుందాం.
ఈ దామోదర అష్టకం పద్మ పురాణంలో వస్తుంది అనమాట. వ్యాసుడు రాసిన పద్మ పురాణంలో వస్తుంది. ఆ పద్మ పురాణంలో సత్యవృతి ముని నారదుడికి శౌనకాది ఋషికి ఆయన సంభాషణ గురించి చెప్తూ ఈ యొక్క దామోదర లీలని ఆయన మళ్ళీ వర్ణించారనమాట. ఇది ఎందుకు పాపులర్ అయిందంటే, ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకుంటాం కదా, ఒక ప్రార్థన అనేది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్. అది మనం మన యొక్క భగవంతుడితో మనకుండే కనెక్షన్ని పెంపొందించుకోవడానికి, దాన్ని నరిష్ చేయడానికి మనం భగవంతుడితో మాట్లాడుకునేది ప్రార్థన. ఆ ప్రార్థనకి లాంగ్వేజ్ ఏంటి? తెలుగులో చెప్పుకోవచ్చు, ఇంగ్లీష్‌లో చెప్పుకోవచ్చు, సంస్కృతంలో చెప్పుకోవచ్చు. కానీ మెయిన్‌గా ప్రార్థన అనే దానికి లాంగ్వేజ్ అంటే డివోషన్, భక్తితోనే ఉంటుంది కాబట్టి ప్రార్థన. దాని లాంగ్వేజ్ ఫెయిత్, విశ్వాసంతో ఉండేది. ప్రార్థన యొక్క భాష విశ్వాసం. ఆ ప్రార్థన అందరం చేసుకుంటుంటాం. కానీ ఆ ప్రార్థన పరిపక్వత చెందినప్పుడు మనకి ఎవరినైతే మనం ప్రార్థిస్తున్నామో చేసేటప్పుడు ఒక పద్య రూపంలో గాని, ఇంకొక స్తోత్ర రూపంలో గాని భగవంతుడిని ప్రార్థిస్తే ఇంకా బాగుంటుందని పెద్దలు చెప్పారు. ఎంతోమంది అలా స్తోత్రించారు గనుక, వాళ్ళు అలా స్తోత్రించిన మన స్తోత్రాల కింద, ప్రార్థనల కింద మనం చెప్పుకుంటాం. అలా చెప్పి ఆ స్తోత్రాలని, ఆ అష్టకాలని, ఆ పద్యాలని వాళ్ళు రాసినప్పుడు దాన్ని క్రమబద్ధంగా, లయబద్ధంగా పాడుకుంటే, ఆ పాడుకుంటూ విన్నా, మనం పాడుకుంటున్నా ఆ ప్రార్థన ఇంకా పవర్‌ఫుల్ అయితుందని మన యొక్క వేద వాంగ్మయాల్లో గాని, మామూలు పురాణాల్లో గాని బాగా చెప్పడం జరిగింది. అందుకనే భగవంతుడు యొక్క దర్శనం దొరికినప్పుడు, భగవంతుడి యొక్క అనుగ్రహం దొరికినప్పుడు, భగవంతుడిని చూసినప్పుడు, భగవంతుడి యొక్క అనుభూతిని కలిగినప్పుడు భక్తులు ప్రార్థనే కాకుండా ఆ ప్రార్థనని ఒక గేయ రూపంలో రచించి, స్తోత్ర రూపంలో రచించి, తలుచుకొని దాన్ని ఒక శృతిబద్ధంగా పాడారన్నమాట. అలా పాడడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మనం కూడా భగవంతుడిని తలుచుకున్నప్పుడు ఆ 3 ప్రక్రియలు అనుసరించవచ్చు. మనం పాడుకోలేకున్నా ఎవరైనా పాడిన వాళ్ళది మనం విని ఆనందించొచ్చు. అంటే పాడుతూ ఆ యొక్క ఆ యొక్క పద్యాలు లాంటివి పాడుతూ భగవంతుడితో ప్రేయర్ చేయడం చాలా పవర్‌ఫుల్ అని మన ట్రెడిషన్‌లోనే కాదు, ప్రపంచంలో ఉండే అన్ని రిలీజియస్ ట్రెడిషన్స్‌లో, అంటే భగవంతుడి మీద నమ్మకం ఉండే అన్ని ట్రెడిషన్స్‌లో కూడా ఇది చాలా పవర్‌ఫుల్ మెథడ్ ఆఫ్ గెట్టింగ్ కనెక్టెడ్ విత్ ది లార్డ్. అందుకని ఈ సంకీర్తనలు ఇప్పుడు అన్నమాచార్యులు గారు గాని, త్యాగరాజు గారు చేసిన వాళ్ళు ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోతాయంటే, అవి భగవంతుడితో మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేసే ఇవి. అవి ఇంకా మంచి గాయకులు పాడితే మనకు అది ఇంకా ఇట్ విల్ బికమ్ వెరీ నైస్. అలాంటి ఈ అష్టకం దామోదర అష్టకం అన్నమాట. ఇది 8 శ్లోకాలు. మనం క్విక్‌గా ఒక్కొక్క శ్లోకాన్ని తలుచుకుంటూ, ఆ ఒక్కొక్క శ్లోకంలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మనం తలుచుకుందాం. హరే కృష్ణ. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం యశోదాభినోలుఖలాధవమానం పరమృష్టమత్యం తాతో దృశ్య గోప్య. హరే కృష్ణ. మీనింగ్ చదువుతారా తిరుమల? శాశ్వతమైన ఉనిగలవాడు, పరమజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు, సౌరజప ఆకృతిలో ముందుకు వెనుకకు ఊగుచున్న చెవిలోలగలను కలిగి ఉన్నవాడు, దివ్యధామైన గోకులములో ఎంతో సౌందర్యవంతముగా ప్రకాశించేవాడు, యశోదామాత చురుకుతున్న వెన్నకుండను పగలగొట్టి పుట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగిలించుటనే అపరాధము చేయుడు చేయి భయపడి చక్కరోజు పై నుండి దుమికి వేగముగా పొలిగెత్తువాడు. కానీ అతని కంటే వేగంగా వెంటబడిన యశోదామాత చేత పట్టుబడిన వాడైనట్టి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు. హరే కృష్ణ. నా వినయపూర్వక ప్రణామములు. అంటే ఇక్కడ సత్యవ్రతముని దామోదరాష్టకం చెప్పినప్పుడు నమాం ఈశ్వరం సచ్చిదానంద రూపం అంటే భగవంతుడు ఎవరు, భగవంతుడు యొక్క కరెక్ట్ యూనిక్ ఏంటని చెప్పి ఇలా మనకి చెప్పడం జరిగిందనమాట. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ యొక్క లీల, దామోదర లీలకు చాలా బ్రీఫ్గా చెప్పారు. కృష్ణుడు తప్పు చేశాడు, పరిగెడుతున్నాడు, యశోదమ్మాయి పరిగెట్టింది, ఆయన కృష్ణుడిని పట్టుకుంది, కృష్ణుడు భయపడ్డాడు. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది లీల కదా, కొంచెం లీల చేశారు. ఈ యొక్క దామోదరాష్టకం రెస్పెక్ట్ఫుల్ ఒబిసెన్సెస్ టు లార్డ్. ఏదో చిన్నపిల్లవాడు తప్పు చేశాడు పట్టుకున్నాడు అని చెప్పడం కాకుండా, నమాం ఈశ్వరం సచ్చిదానంద రూపం, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాధిర్ గోవింద సర్వ కారణ కారణం అంటూ బ్రహ్మదేవుడు భగవంతుడి గురించి ప్రార్థించినప్పుడు ఇలా ప్రార్థించాడు అనమాట. సర్వ కారణ కారణం,
అంటే ఇంగ్లీష్లో కూడా చెప్తారు కదా, భగవంతుడు ఎవరు అని మనం చెప్పాలంటే ఈజ్ ద కాజ్లెస్ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. కారణరహితుడు, కారణానికి కారణరహితుడు అయినవాడు. అలాగా ఇక్కడ కూడా భగవంతుడిని అలా సచ్చిదానంద విగ్రహుడి కింద చూసుకుంటూ కృష్ణుడు తప్పు చేశాడని కూడా చెప్తూ, ఆ తప్పు చేసిన వాడు అయినప్పటికీ కూడా బ్రజ మానం, ఈజ్ ఎ ప్రౌడ్ థింగ్ ఆఫ్ ది బ్రజ. ఎలా అంటే మనకి కులశేఖర వాళ్ళ వృష్ణి వంశ ప్రదీప అని వస్తుంది కదా, జైతు జైతు దేవో దేవకీ నందనో. ఆ వృష్ణి వంశ ప్రదీప తప్పు చేసినా కూడా ఈజ్ ది ప్రౌడ్, ఈజ్ అ పర్సన్, ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సన్ ఇన్ ది బ్రజధామ్. అన్క్యాచబుల్ ఈజ్ కాట్ ఇన్ ఫియర్. అది కృష్ణుని ఎవరు పట్టుకోలేరు, అచ్యుతుడు. అలాంటి కృష్ణుడు, అలాంటి భగవంతుడు పట్టుబడ్డాడు. పట్టుబడ్డమే కాదు, ఈ భయంతో పట్టుబడ్డాడు. అంటే ఎవరైతే ఈశ్వరుడో ఆ ఈశ్వరుడు కట్టుబట్టబడ్డాడు అనమాట. ఎవరైతే కంట్రోలరో ఈ బికేమ్ ది కంట్రోల్డ్. ఆ కృష్ణుని యొక్క అందము, ఆ గ్లోరీస్ ఒక ఆర్నమెంట్స్ గురించి ఇక్కడ చెప్పబడింది. అంటే కృష్ణుడు వేసుకున్నవి అంటే మనకి పురాణాల్లో కథల్లో నుండి అది చెప్పినట్లు పోయిట్రీ, ప్రార్థన, పద్యాలు, ఆ పద్యాల్ని చక్కగా పాడుకునే రీతి, ఇవి కూడా చెప్తున్నప్పుడు గ్లోరీస్ ఆఫ్ ది ఆర్నమెంట్. అంటే కృష్ణుడు మనం మామూలుగా వేసుకుంటే మన ఆభరణాలు ఎందుకు వేసుకుంటాం అంటే, ఆభరణాలు వేసుకుంటే మనం మంచిగా కనబడాలని ఆభరణాలు వేసుకుంటాం కదా. కానీ భగవంతుడు ఆభరణాలు వేసుకున్నప్పుడు ఆభరణాలకి అందం వస్తుందని చెప్తారనమాట. అలాగా కృష్ణుడు యొక్క ఆభరణాల గురించి కూడా చెప్పారు. అండ్ భగవంతుడు భయపడి ఉరుకుతున్నాడు అని చెప్పడం జరిగిందనమాట. We'll just again go through that shloka once more. Yeah. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసకుండలం గోకులే వ్రజమానం యశోదాప్రియో లోకలాధవమానం పరమృష్టమత్యం తాతో దృత్యగోప్య. అలా మొదటి శ్లోకంతో మొదలైంది అనమాట. రెండవ శ్లోకం అప్పుడు కృష్ణుడు పట్టుబడ్డాక కృష్ణుడు ఏం చేశాడు అని చెప్పబడుతుంది. రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకం పాత్రీరేఖాంకకంఠ హరే కృష్ణ. రాణి ఉదనజీ చదువుతారా? తల్లి చేతిలో గల బెత్తంను చూసి అతడు ఏడుస్తూ రెండు కళ్ళను తన కమల హస్తాలతో పదే పదే నిలుపుకుంటున్నాడు. అతడు కళ్ళు భయంతో నిండి ఉన్నాయి మరియు శంఖము వలె 3 రేఖలను కలిగిన వంటి అతని కంఠములో గల ముత్యాల హారము అతడు ఏడవటం వలన కలిగే దీర్ఘ శ్వాస చేత ఊగుతూ ఉన్నది. అతడి ఉదరము తాడు చేత కాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత బంధింపబడినది. అటువంటి దేవదేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు. ఈ యొక్క పద్యంలో ఉండే, ఈ యొక్క అష్టకంలో ఉండే ఈ పద్యంలో ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి ఆ లీలను ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇందా ప్రీవియస్ శ్లోకంలో ప్రీవియస్ వర్స్ లో పట్టుకుందని చెప్పారు. పట్టుకున్నాక కృష్ణుడు ఎలా ఏడుస్తున్నాడు, ఆ ఏడుస్తుంటే కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు, అది ఒకటి చెప్తుంటూ కృష్ణుడు ఆ ఏడుపులో కూడా అందంగా ఉన్నాడని చెప్తూ ఆ యొక్క యశోదమయి ఒక కేవలము భక్తి వల్లనే కృష్ణుని కట్టిందని ఇంకోటి చెప్పంటే భక్తికి భద్రుడైతాడని చెప్పడం జరిగింది. మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మొదటిసారిగా మనకి సత్యవ్రతముని ఈ దామోదర అష్టకం ద్వారా ఆ కృష్ణుడికి దామోదరుడు అని పేరు వచ్చిందని ఫస్ట్ టైం మనకి తెలబడుతున్నారు. అటువంటి దేవాదిదేవుడ శ్రీ దామోదరుడు నా వినయపూర్వక ప్రణామాలు. శ్రీమద్ భాగవతంలో ఈ లీల చెప్పినప్పుడు శ్రీకృష్ణుడికి దామోదరుడు అయ్యాడని ఎక్కడ మూల భాగవతంలో చెప్పబడలేదు. ఈ పద్మ పురాణంలో చెప్పబడే ఈ యొక్క సత్యవ్రతముని ద్వారా మనకు వచ్చే దామోదర అష్టకంలో ఇది దామోదరుడు అని ఇక్కడ మనకి చెప్పబడింది అనమాట. దీంట్లో భక్తి యొక్క ఇంపార్టెన్స్, భక్తుడి యొక్క ఇంపార్టెన్స్, యశోదామాయి ఎలా శ్రీకృష్ణుడు కట్టింది, అండ్ శ్రీకృష్ణుడు ఆ లీలని చేస్తూ దొంగతనం చేసి పారిపోతూ ఏడుస్తున్నా కూడా అందంగా ఉన్నాడు అని. అది మా బిలవమంగళ ఠాకూర్ అదేంటి దట్ శ్లో అదేజీ ఒకసారి చదువుతావు ఒక్క శ్లోకం. ప్రసిద్ధం నవనీత చోరం గోపాంగనానాం చదుకూల చౌరం అనేక జన్మార్జిత పాప
చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. సో బిలోమంగళ ఠాకూర్ రాసిన ఈ భగవంతుడిని ఒక దొంగ కింద ఆయన వేరియస్ శ్లోకాల్లో వర్ణిస్తారనమాట. చౌరాగ్య గ్రణ్యం. సో అమాంగ్ ది థీవ్స్ యువర్ ది బెస్ట్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఆఫ్ ది థీవ్స్. కానీ లాస్ట్ వర్స్ ఈ శ్లోకంలో బాగుంటుంది ఆయన రాసిన దాంట్లో. నువ్వు ఎంత దొంగతనం చేసి ఎంత గ్రేట్నెస్ సంపాదించుకున్నా, ఎంతమంది గురించి తప్పించుకున్నా, నా హృదయంలోంచి మటుకు యూ కెనాట్ ఎస్కేప్. ఐ విల్ క్యాచ్ యూ and put it in my heart, even though my heart is not very kind of a conducive place. సో అలా ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇక్కడ వాళ్ళు చెప్పినట్లు ఆ లీల యొక్క వర్ణన కంటిన్యూ అవుతోంది. భగవంతుడి కళ్ళలోంచి కళ్ళీళ్ళు కాలేయని కూడా చెప్తారు. ఇఫ్ యూ హ్యావ్ టీయర్స్ ఇన్ ది ఐస్ హార్ట్, వీ షుడ్ సీ ది స్మైలింగ్ ఫేస్ ఆఫ్ ది లార్డ్ టు గెట్ రిలీఫ్. బట్ లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ క్రైంగ్. మనకు కష్టాలు ఉన్నప్పుడు హస్ముఖుడైన భగవంతుడిని చూస్తాం కదా, కానీ ఇక్కడ మనకి కనిపించేది అంటే భగవంతుడే ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నట్లు మనకి లీల చేస్తున్నాడు. ఎందుకంటే మనకి భగవంతుడి యొక్క ఆకర్షణ పెరగాలని. అతనికి దామోదర పేరు వచ్చింది. 3 రేఖాంక కంఠ. ఆ 3 లైన్స్ ఆఫ్ ది నెక్ అంటే అది ఆ 3 రేఖలు ఉంటే ఇట్స్ సపోజ్ టు బి నోన్ టు బి ఎ వెరీ హ్యాండ్సమ్ అండ్ హెల్దీ బాయ్ అని చెప్పడం జరుగుతుందట. అందుకనే ఆ సత్యవతముని కృష్ణుడు ఈజ్ ఏ వెరీ హెల్దీ. కట్టబడిన రన్నింగ్ రేస్లో యశోద గెలిచినా కూడా ఈజ్ వెరీ హెల్దీ. ఈవెన్ ఇఫ్ ఈజ్ క్రైయింగ్, ఏడుస్తున్నా కూడా ఈజ్ వెరీ హ్యాండ్సమ్ అని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లార్డ్ ఈజ్ బౌండ్ నాట్ బై ది లెంత్ ఆఫ్ ది రోప్. యశోదమయి ఎంత తాడు కావాలో అంత తెస్తే కట్టబడలేదు, కానీ బై ది డెప్త్ ఆఫ్ డివోషన్. ఆ యశోదమయి యొక్క భక్తితో ఇక్కడ ఆవిడ కట్టబడింది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ ఆన్ ఎ స్పిరిచువల్ ప్లైన్. అండ్ దెన్ కృష్ణుడు అన్ని రకాల రసాలని ఆస్వాదించేవాడు. అతను రసరాజు గనక ఈ యొక్క రసాన్ని కూడా మా అమ్మ తల్లి చేత పట్టుబడము, ఏడటము, మళ్ళీ తల్లి అతనితో ప్రేమించడం, ఇవన్నీ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎంజాయింగ్. ఈ యొక్క ప్రతి శ్లోకంలో నేను రాసినప్పుడు ఒక్కొక్క లైన్ నేను రెడ్ లైన్లో పెట్టాను. ఎందుకంటే దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ శ్లోకంలో భగవంతుడే కట్టబడ్డాడు. ఆ భగవంతుడు భక్తితో కట్టబడ్డాడు. ఈజ్ బౌండ్ బై నాట్ బై ది లెంత్ ఆఫ్ ది రోప్ బట్ బై ది డెప్త్ ఆఫ్ డివోషన్. అందుకని యశోదమ్మాయి కూడా ఒక టెస్ట్ పెట్టాడు. ఆడు పెట్టి 2 అంగుళాలు అది దూరం తక్కువ అవ్వడం, అది ఎంత తెచ్చినా కూడా 2 అంగుళాలు దూరం అవ్వడం. ఎప్పుడైతే కృష్ణుడు కనికరించాడో ఆ 2 అంగుళాల గురించి ఆచార్యులు ఏం చెప్తారంటే, ఒకటి మన సిన్సియర్ ఎండివర్, ఆ ఎండివర్ పైన భగవంతుని యొక్క కృప. ఆ 2 కాంబినేషన్ ఉంటేనే మనం చేయవలసింది, మనకి రావాల్సింది దక్కుతుంది. కేవలము మన శక్తితో మన దాంతో చేయాలనుకుంటే అది కాదు. వీ హ్యావ్ టు హ్యావ్ బోత్ కాంబినేషన్ టుగెదర్. అందుకని మనకి ఎంత సామర్థ్యం ఉన్నా కూడా భగవంతుడి కృప, గురు కృప ఉంటే గానీ మనం ఏది సాధించలేమనేది ఈ యొక్క లీల ద్వారా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో విల్ గో టు ది థర్డ్ థింగ్. యా, రాలేదా? इति हृत्स्वलीलाभिरानन्दकुण्डे सघोषं निमज्जन्तम् आख्यापयन्तम् तदीशितग्नेषु भक्तिर्जितत्वं पुनः प्रेमतस्तं च तावृत्तिवन्दे. ఇక్కడ ఈ లీలలో ఏంటంటే ఇంకా లీల గురించి కంటిన్యూ అవుతుంది. అంటే ఆ లీల కృష్ణుడు పట్టుబడడం, కృష్ణుడికి దామోదరుడు అని పేరు రావడం అయిపోయింది కనుక లీలలో ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చింది. ఇలాంటి లీలని నేను ఎలా తలుచుకోవాలి అనేది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. సత్య, వుడ్ యు లైక్ టు రీడ్ ది తెలుగు ట్రాన్స్లేషన్? షూర్. హరే కృష్ణ మాకు ఈ వారం టైం డే లైట్ సేవింగ్ కదా, నేను అనుకున్నాను 6:30. దట్స్ హౌ వి మిస్డ్. నాకు సడన్ గా నాకు గుర్తొచ్చింది, పప్పికి ఇప్పుడే చెప్పాను. షీ మైట్ మిస్ ఇట్ ఆల్సో బికాస్ షీ ఈస్ ఇన్ ఎ డిఫరెంట్ క్లాస్. దానికి 6:30 వరకు 7 వరకు మా లోకల్ టైం ఏదో క్లాస్ ఉంది. నెక్స్ట్ టైం కి వి విల్ ఫిగర్ అవుట్ ఎ డిఫరెంట్ వాటెవర్ వర్క్స్ ఫర్ యు. సాధారణంగా పప్పి ఫస్ట్ లాగిన్ అవుతుంది. ఇవాళ 6:30 పప్పి పద్మాసిని లాగిన్ అవ్వకుంటే నేను అనుకున్నా దిస్ ఇస్ డే లైట్ కన్ఫ్యూజన్ అని. కన్ఫ్యూజన్ నేను కూడా సడన్ గా నాకు ఐ రియలైజ్డ్ ఇట్ అని నేను ఐ థాట్ ఓకే ఐ జస్ట్ చెక్ అని నేను చెక్ చేసి పప్పికి పంపించాను టెక్స్ట్. సారీ మా లేట్. యాక్చువల్ మై మిస్టేక్ ఆల్సో. I should have. No, don't worry. I think I should have paid a little bit more attention. Yeah.
నో ప్రాబ్లం. ఐ థింక్ నెక్స్ట్ టైంకి మనం విల్ సీ. ఎందుకంటే పప్పీకి నాకు పర్వాలేదు 6:30 కొంచెం ఫ్రైడే నాడు అయినా కూడా, కానీ దానికి 6:30కి షీ హ్యాస్ అనదర్ క్లాస్ ఐ థింక్. బట్ ఐ విల్ టాక్ టు హర్ ఆల్సో, విల్ ఫిగర్ అవుట్. ఓకే, నేను ఇప్పుడు చదువుతాను. ఇటువంటి బాల్యలీలతో అతడు గోకుల వాసులను పారవస్యమనే కుండములతో ముంచెత్తుతున్నాడు. గౌరవ ప్రపత్తులు విస్తృతము కాని విశుద్ధ ప్రేమ ఐశ్వర్యభావ రాహిత్యమును కలిగిన భక్తులకే తాను వశమవుతానని మహోన్నతమైన ఐశ్వర్య భావనలో మునిగిన తన భక్తులకు వెల్లడి చేస్తున్నాడు. అట్టి దామోదర భగవానునికి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామములు అర్పిస్తున్నాను. ఈ యొక్క కృష్ణుడి యొక్క బాల్యలీల యొక్క మహిమ ఇక్కడ మనకే తెలుస్తుంది. గోలోక వాసులందరినీ కూడా అతను ఆ లీలలు చేస్తూ పారవశ్యంతో, వాళ్ళ పారవశ్యం అనే ఓషన్ కుండంలో వాళ్ళని ముంచెత్తుతున్నాడు అనమాట. అలా ఉన్నప్పుడు నేను అలాంటి దామోదరుడికి, అలాంటి భక్తుడికి నేను మళ్ళీ మళ్ళీ అనేక సార్లు వందనములు చేస్తున్నాను. అంటే ఒక భగవంతుని యొక్క లీలని మనం ఆస్వాదించినప్పుడు, ఆ భగవంతుని లీలలో మనం మునిగి, అంటే భగవంతుని అలా తలుచుకుంటూ ఉంటే ఆ లీల యొక్క మహత్తు, ఆ లీలలో ఉండే ఆనందం మనకి కలుగుతుంది. ఇందాక అలా చెప్పినట్లు శృణ్వతాం స్వకథ కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధుతి సుహృస్తతాం. అంటే మొదటి 2 శ్లోకాల్లో కృష్ణుడి యొక్క ఆ దామోదరుడి యొక్క లీలని కొంచెం క్లుప్తంగా చెప్పడం, ఆ కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు, యశోద ఎలా పట్టుకుందని చెప్పడము, తర్వాత కృష్ణుడు కేవలము భక్తికే బద్ధమవుతాడని చెప్పడము, అది తెలుసుకున్నాక ఒక భక్తుడు ఎలా ఆనందిస్తాడని చెప్పడం. అంటే ఇక్కడ మనకి బెనిఫిట్ ఆఫ్ రిమెంబరింగ్ పాస్ట్ టైమ్స్ ఆఫ్ ది లార్డ్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ భగవంతుడు లీలలు చేస్తుంటే మనకి ఆనందం కలుగుతుంది. ఇలాంటిదే కపిల దేవుడు కూడా దేవహూతికి చెప్పినప్పుడు కూడా సతాం ప్రసంగ మమ వీర్య సంహితం అని ఒక మంచి శ్లోకం చెప్తాడనమాట. భక్తులు ఎప్పుడు ఆ భగవంతుడి యొక్క లీలని, అక్కడ వీర్య అనే పదం వాడతాడు వీరుడి కింద, అవి తలుచుకుంటూ బాగా ఆనందిస్తారు అని చెప్తాడు. ఇక్కడ 2 చెప్తున్నారు. ఒకటి డ్రౌనింగ్, మళ్ళీ దామోదరుడు గురించి, ఆ దామోదరుడు పేరు వస్తుంది మీనింగ్ లో. ఓషన్, డ్రౌనింగ్ ఇన్ ది ఓషన్ ఆఫ్ బ్లిస్, ఓవర్వెల్మ్డ్ విత్ డివోషన్. ఆ భక్తి భావనతో వాళ్ళు ములుగుతున్నారు. ఆ లీలా డిస్క్రిప్షన్ ఈ యొక్క శ్లోకంలో కొంచెం ఆగుతుంది. ఆ లీలను తలుచుకుంటూ ఆనందిస్తూ పే ఒబైసెన్సెస్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్, మళ్ళీ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో చెప్పడం జరిగిందంటే మనకి ప్రేమ, స్వీట్నెస్, ఎవరి మీద ఆకర్షణ మనకి బాగా పెరిగితే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనేది మనం మర్చిపోతాం. ఆ ఆకర్షణలో వాళ్ళ ఎడ మనకి ప్రేమ అనేది వస్తుంది. అంటే భగవంతుడిని దగ్గరికి వెళ్ళాలంటే భగవంతుడి మీద భయం కాదు, భగవంతుడి మీద ఆకర్షణతో కూడిన ప్రేమ ముఖ్యమని ఇక్కడ యశోదామయ్య చూపెట్టింది గనక ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఎంత గొప్పవాడైనప్పటికీ, భగవంతుడికి మనం ఎన్ని 100 సార్లు కూడా వందనాలు చేసినప్పటికీ, భగవంతుడి దగ్గరికి మనం నిజంగా వెళ్ళాలంటే ఆ భగవంతుడి ఎడ మనకి ఆకర్షణ, ప్రేమ ఉండాలి. అది యశోదామయ్య చాలా బాగా చూపెట్టిందని చెప్పారు. గ్రేట్నెస్ లీడ్స్ టు సబ్మిషన్, స్వీట్నెస్ లీడ్స్ టు ఎఫెక్షన్. అది కానీ మనకి సాధక భక్తులుగా మనకి 2 కాంబినేషన్ ఉండాలి. ఎందుకంటే కేవలము స్వీట్నెస్, ఎఫెక్షన్ ఉంటే సహజీయాలు అంటారు అన్నమాట. వాళ్ళు భగవంతుడు ఎవరో మర్చిపోయి వాళ్ళే భగవంతుడిని కొట్టినట్లు, తిట్టినట్లు, భగవంతుడు ఆడుకునేటట్లు చేస్తుంటారు. కొందరు ఎంతో ఆత్మ సాక్షాత్కారం ఉన్నాడు, అలా చేయవచ్చు, కానీ ఇట్స్ వెరీ డేంజరస్ పాత్ టు గో మనలాంటి వాళ్ళకి. అందుకని గ్రేట్నెస్ లీడ్స్ టు సబ్మిషన్. ఆ భగవంతుడు గొప్పవాడు అని అయితే ఆ భగవంతుడికి సబ్మిషన్, శరణాగతికి వెళ్తాము. అప్పుడు దట్ లీడ్స్ టు స్వీట్నెస్ టు ఎఫెక్షన్. అంటే ఈ 2 మంచి కాంబినేషన్ ఉంటే సాధక భక్తులకి మంచిది అంటుంది. మళ్ళీ యశోద వాజ్ నాట్ కన్సర్న్ హౌ గ్రేట్ కృష్ణ వాజ్. యశోదమయ్య వాత్సల్య భావంలో ఒక ప్రతీక, ఒక ప్రమాణం కనుక షీ డిడ్ నాట్ కన్సిడర్ హూ కృష్ణ వాజ్, బట్ ఆన్ హౌ మచ్ కృష్ణ వాజ్ డిపెండెంట్ ఆన్ హర్. కానీ ఆవిడ ఏంటంటే కృష్ణుడు ఆవిడ మీద ఎంత డిపెండెంట్ అయ్యాడు అనేది చెప్తుంది అనమాట. అంటే భగవంతుడు కూడా అలాంటి భక్తుల గురించి కూడా మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది. ఒక బాగా చెప్పుకునే శ్లోకం అంబరీషుడి చరిత్రలో వస్తుందన్నమాట. దూర్వాసుడు అంబరీషుడిని శపించడానికి ట్రై చేయడము, ఆయన్ని కొంచెం కష్టపెట్టడానికి ప్రయత్నించినప్పుడు సుదర్శన చక్రం వచ్చి అంబరీషుడు వెనకబడితే అంబరీషుడు ముల్లోకాలకి వెళ్తే ఎవరు ఏం చేయలేకపోతే ఆఖరికి విష్ణువు చెప్తాడు, ఆయన నేనేం చేయలేను,
నువ్వు మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా చేసుకో, నేనేం చేయలేనంటే అప్పుడు అలా చెప్తూ దూర్వాసుడిని కొంచెం శాంతపరిచి అంబరీషుడి దగ్గర పంపిస్తున్నప్పుడు ఒక శ్లోకం చెప్తాడనమాట. ఇక్కడ కూడా భక్తి బద్ధము, భక్తితో ఉన్న వాత్సల్య భావంతో ఉండి యశోదమ్మాయి కట్టింది కనుక ఆ శ్లోకం తలుచుకోవచ్చు మనం. శ్రీ భగవాన్ వాచ అహం భక్త పరాధీన. విష్ణు ఏం చెప్తున్నాడు? అహం భక్త పరాధీన హి అస్వతంత్ర ఇవ ద్విజ. హి అస్వతంత్ర, ఐఎమ్ నాట్ ఇండిపెండెంట్, ఐఎమ్ డిపెండెంట్. హి అసంతృత ఇవ ద్విజ సాధుభిర్ గృహస్థ హృదయో భక్త జనప్రియా. అంటే నేను అహం భక్త పరాధీన హి అసంతృత ఇవ ద్విజ, అంటే సాధువుల్లో దగ్గరే ఉంటాను నేను, ఐఎమ్ బౌండ్ బై దెమ్ అని చెప్తారనమాట. అలాగే బ్రహ్మ ప్రేయస్లో కూడా అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవ యవనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో. వేదాలకు కూడా దొరకని వాడు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో, భక్తులకి దొరుకుతాడు. అలాంటి గోవిందుని నేను ప్రార్థిస్తున్నాను. గోవిందం ఆది పురుషం తమహం భజామి. అలాంటి శ్లోకాలను గుర్తు తెచ్చే ఈ శ్లోకం అనమాట. తర్వాత దామోదరాష్టకంలో మొదటి లీలని చెప్పారు 2 శ్లోకాల్లో. కృష్ణుడు ఎలా తప్పు చేశాడు, యశోదామాయి పట్టుకుంది, కృష్ణుడు ఎలా ఇచ్చాడు, యశోదామాయి భక్తి భావంతో వాత్సల్య భావంతో ఉండే భక్తితో ఆయనని ఎలా కట్టింది, కృష్ణుడు ఎలా ఏడ్చాడు, ఆయనకి దామోదరుడు అనే పేరు ఎలా వచ్చింది, ఆ లీలని మనం తలుచుకుంటూ ఉంటే మనకి ఎలాంటి ఆనందం కలుగుతుందని చెప్పాక ఈ ఒక 4వ శ్లోకం చెప్పడం జరుగుతుంది అనమాట. వరం దేవ మోక్షం నా మోక్షావధిం నచాన్యం వృంగేహం వారేషదపీహ ఏదం దేవ పూర్ణాత్మ గోపాల బాలం సదా మే మనస్యా వీరసాంతి మన్యై. హరే కృష్ణ. పద్మాసిని, వుడ్ యు లైక్ టు రీడ్ తెలుగు ట్రాన్స్లేషన్? ఓ దేవా, నిన్ను అన్ని రకాల వరములను ఇచ్చేందుకు సమర్థుడవైనప్పటికీ నేను నిరాకార ముక్తిని కాని వైకుంఠంలో శాశ్వత జీవితము నిచ్చే సర్వోత్తమ ముక్తిని కాని నవవిధ భక్తి ద్వారా పొందదగిన మరెటువంటి వరమును కాని కోరను. ఓ స్వామి, నేను కేవలం బృందావనములో బాలగోపాలునిగా ఈ నీ రూపము సర్వదా నా హృదయంలో ప్రకటితము కావాలని కోరుకుంటున్నాను. ఇతర వరముల వలన నాకు కలిగే ప్రయోజనం ఏమిటి? హరే కృష్ణ. ఇది ఆ భగవంతుని లీలని తెలుసుకున్నప్పుడు, భగవంతుని లీలని తెలుసుకుని తలుచుకుంటూ ఆనందించినప్పుడు ఒక భక్తుడికి వచ్చే భావన ఇక్కడ సత్యవ్రతముని చాలా బాగా చూపెట్టారు. ఇలానే మనకి ప్రహ్లాద చరిత్రలో కూడా మనం తలుచుకున్నాం కదా, నరసింహదేవుడు నీకు వరాలు ఇస్తానంటే ప్రహ్లాదుడు నాకేమి వద్దని చెప్పాడు కదా, ఎది దాస్యతి మే కామాన్ చ వరదర్శభ. నాకు ఏ కోరికలు వద్దు నాయనా, నాకు నువ్వు ఏదైనా కోరిక ఇవ్వాలి అనుకుంటే, నాకేదైనా నువ్వు వరం ఇవ్వాలి అంటే నాలో ఉండే ఆ మెటీరియల్ డిజైర్స్ పోయే వరం ఈ నాకు అది చాలు అని చెప్తాడు కదా. అలాగంటే ఒక శుద్ధమైన భక్తుడు భగవంతుడి గురించి ఏం కోరుకుంటాడు అంటే ఒక భగవంతుని తను ఎప్పుడు తలుచుకోవాలనే కోరికని కోరుకుంటాడు. ఒకసారి కూడా మనం తలుచుకున్నాం కదా, మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనుకుంటే ఒక భౌతికమైన పారామీటర్స్ చూసుకుంటే మనకి ఇది ఉందా అది ఉందా అని చూసుకుంటూ అది ఇలా ఇవన్నీ ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్లు అని మనం తలుచుకుంటాం కదా. కానీ కొంచెం భక్తి దృష్టికోణంతో చూస్తే వాళ్ళు ఎలా చూసుకున్నారంటే మనం సుఖంగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా, మనం భగవంతుని తలుచుకుంటున్నామా లేదా, మనం భగవంతుని యొక్క సేవ చేస్తున్నామా లేదా, చేయగలుగుతున్నామా లేదా, దట్ డిటర్మిన్స్ వెదర్ వీఆర్ హ్యాపీ ఆర్ నాట్. మన పరిస్థితి ఇలా ఉంది అలా ఉంది అని కాదు, భగవంతుని మనం తలుచుకుంటున్నామా లేదా, భగవంతుని సేవ మనం చేసుకుంటున్నామా లేదా, దట్ ఈస్ ది పారామీటర్ ఆఫ్ హ్యాపీనెస్. కానీ మనం మామూలు మనుషులం గనక మన పారామీటర్స్ వేరేగా ఉంటాయి. మనకు చిన్నప్పుడు కూడా ఈ ధర్మ అర్థ కామ మోక్షాల ఆ పురుషార్థాల్లోనే మనం కొంచెం కర్మకాండ నుంచి భక్తిని తెలుసుకున్నాం కనుక వి థింక్ దట్ దిస్ ఈస్ ది హ్యాపీనెస్, దట్ ఈస్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. అవి ఉండడం వల్ల భగవద్భక్తిలో మంచిగా ముందరికి వెళ్ళడానికి కూడా సాధ్యమవుతుంది. బట్ అల్టిమేట్గా నిజమైన భక్తులు చూసింది ఏంటంటే వాళ్ళు భగవంతుని తలుచుకుంటున్నారా లేదా. సో అలాంటి శ్లోకాన్ని, అలాంటి ఒక భావనని గుర్తు తెచ్చేది అనమాట. ఈ శ్లోకంలో లీల కొంచెం ఆగిపోతుంది.
ఇక్కడ భగవంతుడు యొక్క పొటెన్షియల్ అంటే వరదరాజుడు కింద భగవంతుడిని వర్ణించారు. మనకి వరదరాజుడు అనగానే నాకు నిన్న ఈ శ్లోకాన్ని గురించి ఎలా మాట్లాడాలి నేను ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కిందటి ఏడాది మేము కాంచి వరదరాజ స్వామి వెళ్ళడం, అతివర్ధన్ దర్శనం చేసుకోవడం గుర్తొచ్చింది. మళ్ళీ వెళ్ళగలుగుతామో లేదో కాంచి, అలాంటి ప్లేసెస్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే లక్కీగా అది లాస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి వెళ్ళగలిగాను. దానికి చెప్పుకోవాలంటే I should remember also thank Lavanya. Also she really helped us to manage. మేము వెళ్ళిన చాలా రష్గా ఉన్నాను. President came on that day. It was very tough but she really helped with the local language but it's very nice. I should really thank her for coming with us and helping us get through these thing. A తర్వాత refuses for material aspects and liberation. నాకు భౌతికమైన వాంఛలు ఏమీ లేవు. భగవద్భక్తిలో మనం ముందరకు వెళ్తుంటే ఇది వస్తుంది. శ్రీకృష్ణుడు బాలగోపాలులానే నా హృదయంలో ఉండాలంటే ఆ వాత్సల్య భావాన్ని బాగా చెప్పేది. రిఫ్యూజల్ ఫర్ ది అన్వాంటెడ్ అండ్ సీకింగ్ ది మోస్ట్ వాంటెడ్. అంటే మనకు కావాల్సింది మెటీరియల్ భౌతిక జగత్తులో ఉండేవి చాలా టెంపరీ కనుక వాటిని తిరస్కరిస్తూ ఏదైతే మనం తీసుకోవాలో థింగ్స్ దట్ మ్యాటర్ మోస్ట్ షుడ్ నాట్ బి ఎట్ ది మెర్సీ ఆఫ్ థింగ్స్ దట్ మ్యాటర్ లీస్ట్ అని మళ్ళీ మనకు గుర్తు తెచ్చేది. లవ్ డిజైర్స్ నథింగ్ అదర్ దాన్ ది బిలవడ్. ఎప్పుడైతే మనం ఎవరైనా పూర్తిగా ప్రేమిస్తామో వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించేది ఏది ఉండదు. వాళ్ళకి మనం ఎంత ఇవ్వగలుగుతాము అనేది మనం చూసుకుంటాం. అందుకని ఈ భగవంతుని మనం దర్శించినప్పుడు కూడా ఆచార్యులు మనకేం చెప్తారంటే, మనం వెళ్ళి భగవంతుడి దగ్గర నుంచి ఇది కావాలి అది కావాలి అనకుండా, నేను నీకేం చేశాను ఈరోజు, ఈ వారం నీకేం చేస్తున్నాను, నేనేం నేర్చుకున్నాను, నేను ఎవరికి ఏదైనా చేశాను. అలాంటి ప్రేయర్స్ ఆర్ వెరీ పొటెంట్ బికాస్ దట్స్ వేర్ వీ కనెక్ట్ విత్ లాట్ మోర్. ఎందుకంటే భగవంతుడితో మనకుండే రిలేషన్, అట్రాక్షన్, కమిట్మెంట్ పెరుగుతుందని ఇలాంటి శ్లోకాలు మనకి చెప్తాయన్నమాట. దీని తర్వాత మళ్ళీ 2 శ్లోకాలు లీలలు, ఒక శ్లోకాలు లీలల్ని తలుచుకుంటే ఉండే ఆనందం, ఆ లీలల్ని ఉన్నాక ఆనందం బాగా ఉండేక నాకు ఇంకేమీ అక్కర్లేదు అనే స్థితికి వెళ్ళడము చెప్పాక మళ్ళీ సత్యవ్రతముని మళ్ళీ లీలలోకి తీసుకువెళ్తారన్నమాట. ఇదంతే ముఖాంబోజం అత్యంత నీలై వృతం కుంతలై స్నిగ్ధరక్తైశ్చ గోప్యా మోహోశృంభితం బింబారక్తాధరం మే మనస్యా విరస్తామాలం లక్ష్యలాభే. తిరుమల్ వదినాజీ మీరు చదువుతారా తెలుగు మీనింగ్? ఓ స్వామి, నీ మెత్తని నల్లని కురులతో చుట్టబడిన నీ ముఖ పద్మమును యశోదామాత పదే పదే ముద్దులాడుతోంది. మరియు నీ పెదవులు బింబాఫలముల వలె ఎర్రగానున్నవి. నీ ముఖ పద్మము యొక్క ఈ సుందర దృశ్యము నా హృదయంలో సదా ప్రకటితమవుగాక. వేలకు వేలు ఇతర వరములతో నాకు అవసరం లేదు. ఈ లాస్ట్ శ్లోకం లాంటి థీమే, నాకు ఇంకేం అవసరం లేదు, కేవలం భక్తి కావాలి, నేను గుర్తు తెచ్చుకునే అవకాశం కావాలని చెప్పే మహత్తరమైన శ్లోకం ఇది. దాంట్లో ఇక్కడ కూడా లీల గురించి చెప్పడము, యశోదమ్మాయి కృష్ణ ఎలా ముద్దు పెట్టుకొని చెప్పడము. కానీ భక్తి, డివోషన్ క్యాటల్పల్ట్స్ అస్ టు సమ్మిట్ ఆఫ్ యోగా మెడిటేషన్. అంటే ఆ భక్తి మనకి భక్తి బాగా పరాకాష్ట ఉన్నప్పుడు, భక్తి బాగా పెరిగినప్పుడు భగవంతుని ధ్యానించుకోవడమే తప్పించి నాకు ఏమీ అక్కర్లేదు అని కోరుకునే స్థితికి భక్తుడు చేరుతాడు. ఇక్కడ భగవంతుడి యొక్క అందం గురించి కూడా చెప్పబడింది. ఈ దామోదరాష్టకంలో సత్యవ్రతం అని చెప్పినప్పుడు ఆయన అన్ని విషయాలన్నీ తీసుకున్నారు. నామ రూప గుణ లీలా విశేషాలను చెప్తూ ఆధ్యాత్మిక చింతన విశేషాలు కూడా చెప్పారు. ఈ యొక్క శ్లోకంలో చూసుకుంటే రూప విశేషం కూడా బాగా చెప్పబడింది. కృష్ణుడు ఎలా ఉన్నాడని ఎన్నిసార్లు, కొన్ని వేల సార్లు చేసినా కూడా భగవంతుడు నా దగ్గరే ఉండాలి, నేను భగవంతుని తలుచుకోవాలి అన్నది చెప్పేదన్నమాట. దీని తర్వాత ఇంట్రెస్టింగ్ గా మళ్ళీ ఈ యొక్క లీలలో ఒక తరంగంలాగా వస్తుంది. మొదట ఎలాగైతే నమామీశ్వరం సచ్చిదానంద రూపంతో ఎలా మొదలుపెట్టి మనల్ని లీలని వర్ణించి కృష్ణుడు దామోదరుడయ్యాడని చెప్పి, భక్తికి బద్ధుడయ్యాడని చెప్పి, ఆ లీలని ఆస్వాదిస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందని చెప్పి, అలా ఆనందం కలిగినప్పుడు ఇంకేమీ వరాలు అక్కర్లేకుండా మనం భగవంతుని ఎప్పుడు ధ్యానించే స్థితిలో ఉండాలని చెప్తూ సడన్ గా ఎలాగైతే మనకి శ్రీమద్ భాగవతం మూల శ్లోకాల క్రమంలో నాంతర్ నా బహిర్యస్య నా పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిష్టాంతర్ జగతో జగచ్చయ అని శుకదేవుడు పరీక్షితుడికి చెప్పినట్లే సడన్ గా సత్యవ్రత ముని కూడా ఈ యొక్క బాలుడు ఎవరు, ఇంత చేసి ఈ లీలను చేసే బాలుడు ఎవరు,
ఆ బాలుని నేను ఏ దృష్టికోణంతో, ఒక సాధక భక్తుడి కింద నేను ఏ దృష్టికోణంతో చూడాలి అనేది మళ్ళీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆల్ వెరైటీస్ ఆఫ్ డివోషన్ ఆర్ ఇన్ ది 8 శ్లోకాస్. యా. నమో దేవదామోదరనంత విష్ణు ప్రసీద ప్రభో దుఃఖజాలభిమగ్నం కృపా దృష్టి విస్యాతి దీనం బతాను గృహాణే క్షమాజ్ఞాం ఇది అతిరుచ్య. Hare Krishna. Padmasini, would you like to read Telugu translation? ఓ దేవాది దేవా, నేను నీకు నా ప్రాణములను అర్పిస్తున్నాను. ఓ దామోదర, ఓ అనంత, ఓ విష్ణు, ఓ ప్రభో, ఓ నా స్వామి, నాపై కృప చూపుము. నాపై నీ కృపాదృష్టిని వర్షించి ప్రాపంచిక దుఃఖ సాగరములో మునిగిన ఈ మూర్ఖుని ఉద్ధరింపుము. నా కళ్ళకు దర్శనమొసగుము. And Satyavrata Muni, he is expressing his own feelings now. Leelani cheppeka, he is expressing his own feelings of his mood of surrender, humility, vinayam ane humility, శరణాగతి యొక్క భావం చెప్తూ మనలాంటి వాళ్ళప్పుడు ఈ దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాం కనుక మనని కూడా ఈ యొక్క అంధకారం నుంచి జ్ఞానాన్ని ప్రసాదించు అని భగవంతుడిని డిఫరెంట్ రూపాలు, డిఫరెంట్ పేర్లతో పిలుస్తున్నాడు. ఇది నామ విశేషం. అందులో చెప్పినప్పుడు నామ రూప లీల విశేషాలన్నీ కూడా దీంట్లో మనకి కనబడతాయి. భగవంతుడిని 6 విధాలుగా చూపెడుతున్నాడు. ఈ యొక్క శ్లోకంలో కూడా రెండోసారి మనకి దామోదర అష్టకంలో కృష్ణుని దామోదరుడు కింద ఆయన ఉద్దేశించారనమాట. దేవాది దేవుడు అన్నారు, దామోదరుడు అన్నారు, అనంతుడు అన్నారు, విష్ణుడు అన్నారు, ప్రభువు, ఈశ అని కూడా చెప్పారు. ఈ 3 స్టేజెస్ ఆఫ్ సారఫుల్ మెటీరియల్ కండిషన్. ఒకటి ఫాలన్, ఇగ్నోరెంట్, ఇల్యూషన్. మనం మామూలుగా దుఃఖ సాగరం అనుకుంటాం కదా, ఒకటి ఫాలన్, మన స్వధామ నుంచి మన ఈ భౌతిక జగత్తుకి రావడం. ఆ రావడమే కాకుండా గాఢ అంధకారంలో ఉండడం. అందుకని ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శాలకే అని చెప్పుకుంటాం కదా. వీఆర్ ఇన్ ఇగ్నోరెంట్. ఇగ్నోరెంట్ అంటే ఏంటి? వీఆర్ ఫర్గాట్, వీఆర్ ఇగ్నోరెంట్ అంటే వీఆర్ నాట్ దిస్ బాడీ. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మనేని మర్చిపోవడం అన్నమాట. ఇల్యూషన్, మనం ఈ భ్రాంతిలో పడిపోయాం. ఇదే పర్మనెంట్ అనుకొని ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఆనందించాలి, మనమే కంట్రోల్ చేసుకోవాలి, మనమే కంట్రోల్ చేసుకోగలుగుతాం. కానీ భగవంతుడు కంట్రోలర్ అని మనం మర్చిపోతుంటాం కనుక ఈ 3 కండిషన్స్ని సత్యవ్రతం అని చాలా చక్కగా చూపెట్టారు. మనం ఫాలన్, ఇగ్నోరెంట్, ఇల్యూషన్. ఈ 3 నుంచి ఉండాలంటే మనం ప్రహ్లాదుడి చరిత్ర చదువుకుంటున్నప్పుడు ఈ 3 వెళ్ళడానికి ఉండే ప్రాసెస్ ఏంటి? నవవిధ భక్తి ఒకటైతే, ఒకటి మనం ఎవరో, భగవంతుడు ఎవరో, ఆ భగవంతుడికి మనకు ఉండే సంబంధాన్ని తెలుసుకోవడం. ఆ సంబంధాన్ని తెలుసుకున్నాక ఆ సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవడము, ఆ పెంపొందించుకున్నాక వచ్చే ప్రయోజనం ఏంటి? అభిదయ సంబంధ, అభిదయ, ప్రయోజన. ఈ 3 మనం చూసుకుంటే ఈ యొక్క ఫాలన్ కండిషన్, ఇగ్నోరెంట్ కండిషన్, ఇల్యూజన్ నుంచి బయటపడతామని పెద్దలు చెప్పారు. ఆయన సత్యవ్రతముని ఆ లీలల్ని అంత ఆస్వాదించిన ఆయన కూడా ఈ సీక్స్ ది దర్శన్ ఆఫ్ ది లార్డ్, ప్లీడ్స్ ఫర్ హిస్ మెర్సీ. ఆ హ్యూమిలిటీతో కరెంట్ ఎఫ్లిక్షన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది సెపరేషన్ ఆఫ్ దట్, భగవంతునితో మనం వేరవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తూ నీడ్స్ ఫర్ అస్ టు సీక్ ది దర్శన్, హౌ టు ప్రజెంట్ బిఫోర్ హిమ్ టు హిస్ గ్లాన్స్. మనం ఎలా ఏ మూడ్తో ఉంటే భగవంతుడు మనకి గోచరిస్తాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. తర్వాత శ్లోకంలో ఆ లీల అయ్యాక, దామోదర లీల అయ్యాక, ఇలా దామోదర లీలని తెచ్చుకున్నాక ఆ దామోదర లీల అయ్యాక కృష్ణుడు ఏం చేశాడు అనేది కూడా ఈ దామోదర అష్టకంలో సత్యవ్రతముని మనకి చెప్పారనమాట. तथा प्रेम भक्ति स्वकामे प्रयच्छा नमोक्षे ग्रहो मे श्री दामोदरेहा. ఇక్కడ ఈ నలకువేరులు, మణిగ్రీవుడు వాళ్ళ విమోచన గురించి చెప్పారు. ఒక చిన్న రిక్వెస్ట్, ఇవాళ ఒక 10-15 నిమిషాలు ఎక్స్టెండ్ చేయొచ్చా? నో ప్రాబ్లమా? వీఆర్ రెడీ కదా, సెటప్ రెడీ. Sorry, there was a slight objection from Rekha because she has got a judge seva at 8 o'clock, but we have time. No problem. Everything is set up. I'll manage it. Hare Krishna. Okay. So, ఇక్కడ కువేరు ఆ లీల మళ్ళీ ఆ నలకువేర్ల మణిగ్రీవుల గురించి వస్తుంది. ఇక్కడ భగవంతుడు కంట్రోల్ అయినప్పటికీ అతను బంధింపబడినప్పటికీ
మళ్ళీ అతను కంట్రోల్డ్ అని చూపెట్టుకున్నాడు. ఆ బంధించిన స్థితిలో కూడా అతను వెళ్ళి నలగ్రీవుడిని నలకువేరుడు మణిగ్రీవుడిని బంధ విమోచనం చేశాడు. అంటే తను బంధింపబడి ఉన్నప్పటికీ కూడా ఇంకోళ్ళని బంధ విముక్తులు చేశాడు గనక ఈవెన్ దో ఈస్ కంట్రోల్ బట్ స్టిల్ ఇన్ కంట్రోల్ అని చూపెట్టే మంచి శ్లోకము. ఇక్కడ మళ్ళీ దామోదర్ గురించి గుర్తు చేసుకోవడం జరుగుతుంది. కృష్ణ గివ్ దర్శన్ who have devotion or who are recommended by devotees. ఇక్కడ నలకువేరులు మణిగిరులు వాళ్ళు శాపం వాళ్ళకు ఉండేను. వాళ్ళు చేసిన పని వల్ల నారదుడు శాపం ఉన్నా బట్ ఎవరైతే శాపం ఇచ్చారో భగవద్భక్తుల యొక్క మెర్సీ ఉంటే ఆ శాప విమోచనాలు కలిగి వాళ్ళకు కూడా భగవద్ దర్శనం కలిగే భాగ్యం వస్తుంది. అంటే మనం కూడా ఏదైనా తప్పులు చేసినా కష్టాలు చేసినా ఒక గురుముఖంగా కానీ ఒక భగవంతుడి భక్తుల ముఖంగా కానీ మనం వాళ్ళకు సత్సంగం చేస్తే వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పిన మంచి మాటల ద్వారా మనకి సద్బుద్ధులు కలగడం వల్ల మనం మన దారి తప్పినా కూడా వాళ్ళు మళ్ళీ భగవంతుని మనకు చేర్చే దారి మనకు చూపెడతారు. ఎలాగైతే నారదుడు నలకువేరులను వాళ్ళని శాపించాడు, ఆ శాప విమోచన కూడా మార్గం చూపెట్టాడు అనమాట. ఈ శ్లోకంలో కృష్ణుడు నలకువేరులు మణిగ్రీవులని ఎలా వాళ్ళకి భక్తి అనేది ప్రసాదిస్తాడో చెప్పడం జరిగింది. సో వాళ్ళు అది ఇచ్చాక దీంట్లో చాలా వాళ్ళకి అది విమోచన కలిగాక చాలా మంచి చాలా బాగా భగవంతుని స్తుతిస్తారు. ఇవాళ మనం దామోదర అష్టకం మొదలు పెట్టేటప్పుడు అనుకున్నాం కదా, ప్రార్థన పద్యాలతో రూపించిన ప్రార్థన, దాన్ని ఎలా పాడుకుంటే ఎంత బాగుంటుంది అనేది. ఆ మూడు ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్. యూ కెన్ స్టార్ట్ ది శ్లోక. లోకపాలస్య పుత్రౌ భూత్వా తమప్లుతౌ న విశ్వాసం ఆత్మానం విజానీత సుద్రుమదో అతోర్థాః స్థావరతాం స్యాతాం నైవం యతః పునః స్మృతిస్యాన్మత్ప్రసాదేన తత్రాపి మత్ అనుగ్రహాత్ వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్యాశరచ్చతే వృత్తే స్వర్లోకతాం భూయో లబ్ధా భక్తి భవిష్యతః. హరే కృష్ణ. సత్య, విల్ యు రీడ్ ది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్? దీంట్లో లీలని వర్ణించారనమాట. Sure. Hare Krishna. These two young men, Nalakuvera and Manigriva, are by fortune the sons of the great demigod Kubera, but because of false prestige and madness of drinking liquor, they are so fallen that they are naked but cannot understand that they are. Therefore, because they are living like trees, but trees are naked but are not conscious, these two young men should receive the bodies of trees. This will be the proper punishment. Nonetheless, after they become trees and until they are released, by my mercy, they will have remembrance of their past sinful activities. Moreover, by my special favor, after the expiry of 100 years by the measurement of the demigods, they will be able to see the Supreme Personality of Godhead, Vasudeva, face to face and thus revive their real position as devotees. నారదుడు చెప్పాడు అన్నమాట. ఇది వాళ్ళు రివైవ్ అయ్యాక వాళ్ళు భగవంతుని ఎలా ప్రార్థించారో చూద్దాం. మంచి శ్లోకాలు ఉన్నాయి కూడా. భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిః జగామ శంకైస్తత్ర యత్రాస్తాగ్యమలార్జునౌ. నెక్స్ట్ శ్లోకం చదువు. దేవర్షిర్మే ప్రియతమో యతిమౌ ధనదాత్మజౌ తత్తథా సాజయిష్యామి యద్గీతం తన్మహాత్మనా. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నారదుడికి, నువ్వు వాళ్ళకి అలా శాపం చెప్పావు, శాపం ఇచ్చావు కనుక నేను నీ మాటను అనుసరించి వాళ్ళకి ఐ విల్ గివ్ దెమ్ దర్శన్ ఫేస్ టు ఫేస్. యూ డోంట్ వరీ, ఐ మస్ట్ డూ సో ఫర్ దేర్ డెలివరెన్స్. వాళ్ళని విమోచన చేయడానికి నేను చేస్తాను, ఎందుకంటే నువ్వే శాపం ఇచ్చావు, నువ్వే వాళ్ళకి శాప విముక్తులు అవుతారని కూడా చెప్పావు కనుక నేను నీ మాటకి కట్టబడి ఉంటానని చెప్పాడు. అంటే భగవంతుని యొక్క భక్తుడికి ఉన్న పవర్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కృష్ణుడిని చూసాక, వాళ్ళు విమోచన జరిగాక కృష్ణుని ఎలా స్తుతిస్తారో చెప్పడం జరిగింది అన్నమాట. కృష్ణ కృష్ణ మహాయోగిం త్వం ఆభ్య పురుష పరః
व्यक्ताव्यक्तम् इदं विश्वं रूपं ते ब्राह्मणा विदुः नमः परमकल्याण नमः परममङ्गल वासुदेवाय शान्ताय यदुनापतये नमः. ఇలాంటి ప్రేయర్స్ శ్రీమద్ భాగవతంలో మనకి ఒకసారి చెప్పుకున్న 94 స్తవాలు అంటూ వస్తాయి. వెరీ ఇంట్రెస్టింగ్. ఎలా భగవంతుని వాళ్ళు ఎలా ప్రే చేశారు. మంచి వాళ్ళై చెడ్డవాళ్ళై మంచి వాళ్ళైన వాళ్ళు, మంచి వాళ్ళై చెడ్డవాళ్ళై మళ్ళీ మంచి వాళ్ళైన వాళ్ళు ఎలా ప్రార్థిస్తారు అని అండ్ మంచిగా మంచి వాళ్ళుగా ఉండి మంచి వాళ్ళగా ఉన్న వాళ్ళు కూడా ఎలా ప్రార్థిస్తారో. ఓకే, కెన్ యూ జస్ట్ క్విక్లీ రీడ్ పద్మాసిని? వుడ్ నాట్ లైక్ టు రీడ్ ఇంగ్లీష్? Yes, ma'am. O Lord Krishna, your opulent mysticism is inconceivable. You are the supreme, original person, the cause of all causes, immediate and remote, and you are beyond this material creation. Learned Brahmanas know on the basis of the Vedic statement Sarvam Khalvidam Brahma that you are everything, that this cosmic manifestation is its gross and subtle aspects in your form. O supremely auspicious, we offer our respectful obeisances unto you, who are the supreme good. O most famous descendant and controller of the Yadu dynasty, O son of Vasudeva, O most peaceful, let us offer our obeisances unto your lotus feet. ఇలా వాళ్ళు ప్రార్థించారు. యా, ఇంకోటి ఇంకో 2 శ్లోకాలను చదువుకున్నాక మనం పోతన్న గారు కొన్ని పద్యాలు చదువుకున్నాం. वाणी गुणानुकथने श्रवणौ कथायाम् हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः स्मृत्यां शिरस्तव निवास जगत्प्रणामे दृष्टिः सतां दर्शनेस्तु भवत्तनूनां. श्रीभगवानुवाच ज्ञातं मम पुरैवैतत् ऋषिणा करुणात्मना यक्षीमदनाधयोर्वाग्भिर्विभ्रवंशो अनुग्रहः कृतः. శ్రీనాథుని అర్చించు కరములు కరములు అని మనకు ఉంది కదా, సేమ్ థింగ్. తిరుమల ఇంగ్లీష్ లో చదువుతావా మీనింగ్? ఇంగ్లీష్ లో మీనింగ్ ఇంగ్లీష్ చదువుతున్నాను. Henceforward, may all our words describe your pastimes. May our ears engage in oral reception of your glories. May our hands, legs, and other senses engage in actions pleasing to you. And may our minds always think of your lotus feet. May our hearts offer our obeisances to everything within this world, because all things are also your different forms. And may our eyes see the forms of Vaishnavas who are non-different from you. The Supreme Personality of Godhead said, the great saint Narada Muni is very merciful. By his curse, he showed the greatest favor to both of you, who were mad after material opulence and had thus become blind. Although you fell from the higher planet, Swargaloka, and became trees, you were most favored by him. I knew of all these incidents from the very beginning. హరే కృష్ణ. ఇలా చెప్పి వాళ్ళకి విముక్తి కల్పిస్తాడు అనమాట. సో లాస్ట్ శ్లోకం తెలుసుకుందాం ఈ దామోదర అష్టకంలో. ఈ క్యూఆర్ లీల చెప్పాక ఇది దిస్ ద కంక్లూడింగ్ శ్లోక. ఆయన ఇప్పుడు భగవంతుని తలుచుకుంటూ ఏ రోప్ అయితే భగవంతుని కట్టేసిందో ఆ రోప్ని he pays obeisances to the paraphernalia, the rope that binds the rod, because that also is very very spiritual and powerful. Yeah. नमस्ते स्तुताम्ने स्फुरतीतिधामे तदीयोधरायाथ विश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीयप्रियायै नमो नन्दनीराय देवाय तुभ्यं नमो राधिकायै त्वदीयप्रियायै
నమోనంతలీలాయ దేవాయ తుభ్యం. హరే కృష్ణ. సత్య, యు వాంట్ టు రీడ్ ది తెలుగు? ఒక్క నిమిషం. హరే కృష్ణ. ఓ దామోదర, నీ ఉదరమునకు కట్టబడిన దేదీప్యమానమైన త్రాడుకు ముందుగా నా ప్రణామములను అర్పిస్తున్నాను. తరువాత విశ్వమంతటికి నిలవైనట్టి నీ ఉదరమునకు నా ప్రణామములు అర్పిస్తున్నాను. నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారాణికి నా వినయపూర్వక ప్రణామములు మరియు అనంత లీలలను ప్రదర్శించే దేవాది దేవుడవైన నీకు నా సమస్త ప్రణామములను అర్పిస్తున్నాను. He concludes, ఫస్ట్ ఒక రోప్ ని చేయడము, అనంతంగా లీలలు, అనంతమైన లీలలు చేసే భగవంతుని గుర్తు పెట్టుకోవడము, ఎవరైతే శ్రీమద్ భగవంతుడికి బాగా గొప్ప భక్తురాలు గారు చెప్పిన రాధారాణి కూడా ఆయన చేస్తున్నారు అనమాట. ఐ వాంటెడ్ టు కవర్ స్మాల్ పీస్ అండ్ రాధారాణి, బట్ టైం లేదు, నెక్స్ట్ టైం చేసుకుందాం. పర్వాలేదు, ఇంకా టైం ఉంది, కుదరదు. ఓకే, విల్ డూ ఇట్ లేటర్. ఓకే, మనం ఈ దామోదరంలో మనం 8 శ్లోకాల్లో ఫస్ట్ తెలుసుకుంది ఏంటంటే కంట్రోలర్ గెట్స్ కంట్రోల్. ఎవరైతే ఈశ్వరుడు అనే చెప్పబడే నమామీశ్వరం సచ్చిదానంద రూపం అనే అతనే బంధించబడతాడు. కానీ అతను దేని చేత బంధించబడతాడు? కేవలం ఒక రోప్తో కాదు, తాడుతో కాదు, భక్తితో బంధించబడతాడు. ఎప్పుడైతే మనం ఎవరి ఏదైనా ఆకర్షణ, స్వీట్నెస్, మధురమైన భావం కలుగుతుందో అప్పుడు ఇట్ సూపర్ సీడ్స్ గ్రేట్నెస్. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళని మనం తలుచుకోము, వాళ్ళకి మనం ఏం చెయ్యాలనేది మనం ఎక్కువ ఆలోచిస్తాము. భగవంతుడి మీద ప్రేమ అనేది పెరిగాక నథింగ్ మనకు అది తప్పించి మిగతా అది ఏది తలుచుకోవడానికి మనకి వీలు లేని పరిస్థితిలో భక్తుడు వెళ్ళిపోతాడు. అదే భక్తి యొక్క పరాకాష్ఠ అని చెప్పడం జరుగుతుంది. అండ్ నీడ్ ఫర్ అస్ టు సీక్ దర్శన్ అండ్ ఆల్సో హౌ టు ప్రెజెంట్ టు హిమ్ ఫర్ హిస్ గ్లాన్స్. అది నమో దేవానంత దామోదర అనంత విష్ణు చెప్పినప్పుడు మనం భగవంతుడి యొక్క దర్శనాన్ని ఎలా పొందాలి, భగవంతుని ఏ మూడ్తో మనం ప్రార్థించాలన్నది చెప్పడం. ఆ కుబేరాత్మ ఆ శ్లోకం చెప్పినప్పుడు అతను బంధింపబడినప్పటికీ బంధింపబడ్డ వాళ్ళని విముక్తి చేస్తాడు. కాబట్టి అతనికి ఆ బంధం అనేది కేవలం ఈ లీల మాత్రంగానే మనం తెలుసుకోవాలి. ఏ భగవంతుడి అనంతమైన లీలలు చేసి మనలో ఉండే ఆకర్షణ భగవంతుడి మీద తీసుకురాగలుగుతాడో అనుగ్రహాయ భక్తాన అని చెప్పడం జరిగింది. కనుక ఆ భగవంతుడి లీలను తలుచుకుంటూ మనం భక్తిలో ముందరికి వెళ్ళవచ్చని ఈ దామోదర అష్టకం మనకి బాగా చెప్తుందన్నమాట. ఇప్పుడు ఈ దామోదర అష్టకం చూడండి, ఇందాక చెప్పినట్లు ఒక్కొక్క శ్లోకాన్ని మనం చూసుకుంటే ఇది ఒక 10 years బ్యాక్ నేను ఇలా అర్థం చేసుకున్నాను అనమాట. ఇది అర్థం చేసుకున్నాక నేను చేస్తే ఒక మాయపూర్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు దామోదర అష్టకం గురించి ట్రైనింగ్ మెటీరియల్ చేసినప్పుడు వాళ్ళు దీన్ని పిక్ దిస్ అప్ అండ్ ఆల్సో పుట్ పార్ట్ ఆఫ్ దర్ బుక్. సో దీంట్లో లీలల గురించి వచ్చే లైన్స్ ఉన్నాయి, యశోదాభియోలు మనం రూపం గురించి వచ్చే వర్ణనలు ఉన్నాయి, సిద్ధాంతం అంటే ఆధ్యాత్మిక సిద్ధాంతం గురించి చెప్పేవి ఉన్నాయి. శృతగ్రైవం దామోదరం భక్తిబద్ధం, భక్తి చేతనే భగవంతుడు కట్టబడతాడని అనుభూతి, ఎక్స్పీరియన్స్, భగవంతుడు లీలలు తలుచుకుంటే మనకు వచ్చే అనుభూతి గురించి ఉన్నాయి. ప్రేమ గురించి, ప్రేమ భక్తి గురించి కూడా చెప్పండి. వాత్సల్య భక్తం ఆఫ్ కోర్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మనకి ఒక సాధక భక్తుడిగా, ఒక మామూలు మనిషిగా మనకు ఉండవలసిన డిజైర్ ఫర్ లివింగ్ ఏంటంటే వరం దేవా మోక్షం నా మోక్షం, అది వరాలను కోరుకోకుండా ఎప్పుడు భగవంతునే తలుచుకునేటట్లు సదామే మనసి ఆవిరేష్టంకి మనే, ఇవన్నీ లీల, రూప, సిద్ధాంత, అనుభూతి, ప్రేమ, ఒక కోరిక, ఈ యొక్క జీవుడికి ఉండే కోరిక ఏంటనేది చెప్పడం. తర్వాత రియల్ మూడ్ ఆఫ్ ప్రేయర్, నమో దేవ దామోదర అంత విష్ణు. మనం ప్రే చేసేటప్పుడు మన ప్రేయర్ ఎలా ఉండాలి, ఆ ప్రేయర్కి ఉండే అల్టిమేట్ డిజైర్ ఏ ఉండాలని. ఆ ప్రేయర్ చేసినా కూడా గ్రహణేశామా మధ్యం ఇదే అక్షదృశ్యం, నాకు ఇదే మళ్ళీ కలవాలి, కృపా దృష్టి కావాలి, ప్రసీద ప్రభో దుఃఖ జలాబ్ది, మాకు ఈ యొక్క దుఃఖ జలమయ నుంచి, సంసార సాగర్ నుంచి నేను ఎలా వెళ్ళగలగాలి. రిజల్ట్ ఆఫ్ భక్తి, సితగ్రైవం దామోదరం భక్తి భక్తం. మళ్ళీ ఆ భక్తి వల్ల మనం భగవంతుని కట్టగలుగుతామంటే వీ కెన్ గో నియర్ టు దిస్. అండ్ ఈ లీలని ఎలా ఎంజాయ్ చేయాలి, ఈ భగవంతుడి యొక్క లీలని ఎలా ఎంజాయ్ చేయాలని ఈ లైన్స్ లో చెప్పబడ్డాయి అనమాట. అంటే దిస్ వెరీ టిపికల్ అనాలిసిస్, అంటే మామూలుగా మన ఆఫీస్లో చేసుకునే అనాలిసిస్ లానే ఉంటుంది. కానీ ఈ దామోదర అష్టకాన్ని మనం ఇంకా లైక్ చేసుకోవాలంటే ఇంత దామోదర అష్టకంలో ఉందా అని కూడా మనం తెలుసుకోవచ్చు, అలా కూడా తెలుసుకోవచ్చు.
So when I was presenting a class on this, somebody was commenting that, this looks more like an official way of analysis of Damodarastra. Nothing like that. I try to do it the way I'm used to it. But it's a very good memory for me, because this went into a book that got published. Not a book, but a training material that got published. So ఇలా చెప్పుకున్నాక మనం క్విక్గా మనం తిరుమల్, యూ వాంట్ టు టేక్ ఇట్? ఒక్క నిమిషం. వీళ్ళు ఇప్పుడు మనం నలకువేరు గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ప్రేయర్స్ అలాంటిదే వాళ్ళు కూడా పోతన భాగవతంలో కూడా వస్తుంది. యా, తర్వాత హరే కృష్ణ. ఎల్లభూతంబుల ఇంద్రియాహంకృతి ప్రాణంబులకు అధిపతి వినీవా ప్రకృతి సంభవ మహత్తును నీవా వీనికన్నిటికి విభుడ నీవా ప్రాకృత గుణ వికారముల పొందగా పూర్వసిద్ధుడు నిన్ను చింతజేయు గుణహితుండునే గుణహీన నీయందగలు గుణంబుల నీవ కప్పబడదు మొదలు నవ్వని అవతారములు శరీరలందు సరిడొద్దు లేని వీయములదను వడర జన్మించి వారలందు చిక్క వట్టి పరమేశ మృక్యదమయ్య నీకు. సకల జీవరాశులకు పంచభూతములకు చతుర్దశ ఇంద్రియములు అహంకారము పంచప్రాణములు సమస్తములకు అధిపతివి. ప్రకృతి నీవే, దాని నుండి పుట్టిన మహత్తువు నీవే. అయినా వీటికి వేటికిని అందకుండా అన్నిటిపైన ఉండే అధిపతివి నీవే. ప్రకృతి గుణాలు నీలో ఏ మార్పును కలిగించలేవు. నీలోంచి అవి పుట్టుకు వస్తాయి. సృష్టికి పూర్వము నుండి స్వయం ప్రకాశము గలవాడు. ఇన్ని గుణాలతో ఆవరింపబడిన వాడు నిన్ను గూర్చి ఎలా ధ్యానం చేయగలను? నాకు ఏ గుణములు లేవు. నీ నుండి గుణాలు వస్తూ ఉంటాయి. వాటి చేత కప్పబడిన రహస్యంగా దాగి ఉంటావు. శరీరం ధరించిన వీరెవ్వరూ నీ అవతార వైభవాలకి సాటిరారు. నీ రూపాలు వేరు, వీళ్ళ రూపాలు వేరు. ఈ జీవులంతా నీ తేజస్సుతో శరీరాలు ధరించి పుడతారు కనుక వీళ్ళకి అంతుపట్టవు. అటువంటి పరమ పురుష నీకు నమస్కారం చేస్తున్నాను. హరే కృష్ణ. ఇది వాళ్ళు చేసే ప్రేయర్. నెక్స్ట్ ప్రేయర్ కూడా చాలా బాగుంటుంది. తిరుమల చదువుతావా? నీ పద్యావళులాలకించు చెవులన్నాడు వాక్యంబులన్ నీ పేరంబని చేయి హస్తయుగమల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంద మృక్కుశరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మహకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ. ఇందాక మనం చేసిన మూల భాగవతంలో ఉండే శ్లోకానికి ఇది ఆల్మోస్ట్ 1-to-1 మ్యాచింగ్. పద్మాసని, యూ వాంట్ టు రీడ్ ది తెలుగు భావం? Sure, Mama. ఓ కమల పత్రాల వంటి కన్నులున్న కన్నయ్య, నీ స్తుతి చేసే పద్యాలను విడవక వింటూ ఉండే చెవులను, నిన్ను విడవక స్తోత్రం చేస్తూ ఉండే వాక్కులను మాకు అనుగ్రహించు. ఏ పని చేస్తున్నా నీ పేరునే నీ పనిగానే చేసే చేతులను, ఎప్పుడు విడువక నిన్నే చూసే చూపులను మాకు అనుగ్రహించు. నీ పాదపద్మములను విడవక నమస్కరించే శిరస్సులను, నీ మీద ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండే మనస్సును, నిరంతరం నీ ధ్యానం పైనే నిలిచి ఉండే బుద్ధిని మాకు దయతో ప్రసాదించు పరమేశ్వర. బాలకృష్ణుడు తన నడుముకు కట్టిన రోలును ఈడ్చుకుంటూ 2 మద్ది చెట్లను కూల్చాడు. వాటి నుండి విముక్తులైన గుహ్యకులు కపట బాలుని స్తుతించి మాకు నీయందు ప్రపత్తిని అనుగ్రహించమని ఇలా వేడుకున్నారు. ఇది భాగవతుల ధర్మాలని నిర్వచించే ఒక పరమాద్భుతమైన పద్యం. అందుకే ఒక శార్దూలాన్ని వదిలి ప్రాసాక్షర
నియమాన్ని యతి స్థానాలైన మొదటి 13 స్థానాలకు కూడా చేసి పంచదార పలుకులకు ప్రత్యేక జిలుగులు అద్దారు పోతనమాత్యులు. హరే కృష్ణ 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 హరే రామ్ 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 హరే హరే. థ్యాంక్స్ a lot. సారీ కొంచెం లేట్ అయింది. అండ్ వన్స్ అగైన్ సారీ ఫర్ నాట్ ఇన్ఫార్మింగ్ అమెరికన్ డివోటీస్. నాకు మీరు కరెక్ట్గా రాకపోయేసరికి పద్మాసిని రాకపోయేసరికి అనుకున్నాను నేను